మా ఏం చేస్తున్నావు? ఇగో మా మళ్ళీ మునక్కాయలు అది ఉప్పు వేస్తుంది ఆ పక్క. ఇదిగో మునక్కాయ సన్న మునక్కాయలు దిగి ఉన్నాయి. ఇదిగో మామిడి చెట్టుకి ఈరోజు ఒక మామిడికాయ దింపి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మమ్మ వంటలకు స్వాగతం తల్లి. నమస్తే. చూడండి ఈరోజు చిన్న చెట్టు పునాసాలంట, అంటే ఇది పునారస. మా అమ్మాయి చెట్టు తెచ్చింది ఒక 10 రోజులు కిందట. 10 రోజులు కాదు, ఎక్కువే అయిందమ్మా, ఎక్కువ అయింది. నెల ఏమో అయి ఉంటుంది. పూత ఉండిందండి. ఆ పూత ఏంది రాలిపోద్దులే అని అనుకున్నాను. ఆ పూత రాలిన వెంటనే 2 మామిడి పిందెలు దిగినాయండి. దిగినాయి. మామిడికాయలు వస్తున్నాయి కదా, మనం చూస్తే చూడండి 2 కాయలు మామిడికాయలు, పెద్ద కాయలు వేసే చిన్న చెట్టు అండి. ఇది ఎట్లా ఉందో, ఇంత చెట్టేనండి. చూడు ఎంత బాగా ఇచ్చింది. 2 కాయలండి. మాకు నిజంగా ప్రకృతి చల్లగా ఉండాలండి. మాకు ఈ కూరకాయ మామూలుగా బయట కొనాలంటే 30 రూపీస్ చెప్తారండి. అట్లాంటిది మా చెట్టు మాకు ఇస్తుంది. ఎంత ప్రకృతి చల్లగా ఉండాలా చెప్తున్నా. రేపు ఇప్పుడన్నా కూరల్లో తెంపుతానండి. ఆల్రెడీ ఒక కాయ తెంపినాను. కూరలో వేస్తానండి, పప్పులో కానీ. ఓకేనండి. చూడండి మునగ చెట్టు ఎప్పుడు పోతుంటుంది, ఎప్పుడు కాయలు ఇస్తూనే ఉంటుందండి మాకు. సంవత్సరం పొడుగుతో మాకు పూత పోస్తుంది, కాయలు ఇస్తూనే ఉంటుందండి. ఈ టెంకాయలు అప్పుడు వేసామండి, పిల్లలకు పనికి వస్తాయిలే టెంకాయలు, దేవుడికి పనికి వస్తాయని చెప్పి అప్పుడు వేసాము. పెద్ద చెట్టు అయ్యి మంచిగా మాకు కాయలు ఇస్తుందండి. టెంకాయలు ఇస్తుంది, కొబ్బరికాయలు ఇస్తుంది. దేవుడికి మాకు దేవుడికి టెంకాయ కొడతాము, వంటలకి వాడుకుంటాము. చూడండి ఎంత బాగుందో.